ఆఫ్టర్నూన్ RTI మీడియా. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియా సమావేశం, టీడీపీ నేతలపై ఫైర్. మంత్రి కోళ్లు పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వారి వారి పూజా విధానాలకి కొన్ని విధానాలున్నాయి. అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా పూజా విధానాలు ఉన్నాయి. సరే, ఆనాటి పూజా విధానాలు కాకపోయినా ప్రస్తుతం ఏదైతే పూజా విధానాలు క్రతువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించాల్సిన బాధ్యత ఉంది. ఒక అధినేతగా కానీ లేకపోతే ఒక ప్రముఖ వ్యక్తిగా చేసేటప్పుడు, పబ్లిక్లో చేయాలనుకున్నప్పుడు. కానీ ఆ పూజా విధానాలను కూడా మరి గౌరవించే అలవాటు లేని జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి ప్రదక్షిణ చేసే చోట కూడా ఏదో మొక్కుబడి అంటే నటన, నాకేదో హిందూ ధర్మం అంటే చాలా అభిమానం ఉంది, హిందూ సాంప్రదాయాలు నేను గౌరవిస్తున్నాను అని ప్రజలకి తన పార్టీ, తన సాక్షి పత్రిక ద్వారా లేకపోతే సాక్షి టీవీ ద్వారా చూపించుకోవడానికి ప్రయత్నం. కానీ ఆఖరికి ఆ పూజారులు ఏదైతే చెబుతారో వాటిని ఆచరించడానికి కూడా ఇష్టపడరని చెప్పేసి వారి బాడీ లాంగ్వేజ్ కానీ వారు చేసిన విధానం కానీ అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఆఖరికి ప్రదక్షిణలు కూడా మనం హిందూ సాంప్రదాయం ప్రకారం 3 ప్రదక్షిణలో లేకపోతే 9 ప్రదక్షిణలు చేస్తారు. సో ఆ ప్రదక్షిణలు కూడా చేయటానికి ఇష్టపడిన వ్యక్తి ఏదో మొక్కుబడిగా చేస్తానికి ప్రయత్నం చేసే వ్యక్తి అని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు హిందూ సాంప్రదాయం పట్ల ఎంతో గౌరవం ఉందని చూపించుకోవడానికి ఏదైతే తాపత్రయపడ్డారో, అధికారంలో దేవాది దేవుడు, ఆ దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం అంటే అది జన్మ తరించినట్లని చెప్పేసి ప్రతి హిందువు కానీ ప్రతి వ్యక్తి కూడా భావిస్తారని చెప్పేసి మనం చేస్తాను. ఒక్కసారైనా సరే సతీ సమేతంగా వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారా? నిజంగా మీకు హిందూ సాంప్రదాయాల మీద ఉంటే మీరు సమర్పించేవాళ్ళు సతీ సమేతంగా వెళ్ళి. ఆఖరికి మీరు అబ్దుల్ కలాం గారు లాంటి వారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా చాలామంది ఇతర మతస్థులు కూడా వెళ్తారు, తప్పులేదు దాంట్లో. కానీ హిందూ ధర్మం పట్ల నమ్మకం ఉందని ఒక డిక్లరేషన్ సబ్మిట్ చేసి వారు వెళ్తారు. ఏ ఒక్కరోజైనా సరే అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ మీరు డిక్లరేషన్ సబ్మిట్ చేశారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను, నిజంగా మీకు కనుక ఉన్నట్లయితే. కానీ ఈ ఆఖరికి లడ్ల విషయంలో కూడా ఎంత రాద్ధాంతం చేశారో ఈ ప్రజలు మర్చిపోలేదు. ఆ చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మలచడానికి ఇటువంటి డ్రామాలు వేయటం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా నేను. మరి అంతేకాకుండా ఈ వారం రోజుల్లో ఈ పర్వదినాల సందర్భంగా నిజమైన పండుగలు ఈ వారం 10 రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. నిజంగా ఉత్సాహంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ పర్వదినాల సమయం ఏదైతే ఉందో ఈ వారం 10 రోజుల్లో ఈ రాష్ట్రంలో ప్రజలకి జరిగిన మేలు, కలిగించిన సంతోషం ఎప్పుడు కూడా కలగలేదంటే అతిశయోక్తి కాదని చెప్పేసి మనం చేస్తాను నేను. ఈరోజు మరి జాబ్ క్యాలెండర్ ఏదో విమర్శిస్తున్నారు వైసీపీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని చెప్పేసి. నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. సరే, ఇది పక్కన పెడదాం, జాబ్ క్యాలెండరు జాబ్ విషయాలు. మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో మీరు ఏదైతే అమ్మఒడి లేకపోతే విద్యా దీవెన, విద్యా వసతి అని చెప్పుకుంటున్నారో, ఏదో విద్యార్థులకి చేసేసినట్లు వాటిని తీసుకున్న విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏ ఒక్క రోజున ఆలోచన చేశారా? అసలు వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కేవీ రెడ్డి అనే జర్నలిస్ట్, అతను ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్, జర్నలిజంలో అనేక వీడియోలు చేసినాడు. ఎక్కడ అశ్లీలత కానీ అసభ్యత కానీ ఇట్లాంటి ఇవి లేవు. ఇందులో కూడా ఏం లేవు అలాంటివి. మహా టీవీ వంశీ ఏం మాట్లాడినాడో అవే
రీప్రొడ్యూస్ చేస్తూ చేసిన వీడియో పైన పెట్టిన అక్రమ కేసు. ముందు ఒకసారి మహా టీవీ వంశీ ఏం మాట్లాడాడో మనం చూద్దాం. ప్రయత్నాలన్నిటికీ కూడా చెక్ పెట్టారు. అంటే ఆ శివయ్యని కూడా ఆ అమరలింగేశ్వర స్వామి పేరుతో అమరావతి ఏర్పడితే దాని మీద కూడా కుట్రలు జరిగితే ఈ శివయ్య ఈ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ అమరావతిని కాపాడి ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి ఒక రాజధాని అమరావతి, అమరలింగేశ్వరుడు ఆ శివయ్యని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నటువంటి ఏకైక గొప్ప వ్యక్తి. మరి ఆ శివయ్య ఆశీస్సులు ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారికి ఉంటాయి. ఇది ఇందులో ఎక్కడైనా అశ్లీలత గాని, అసభ్యత గాని, లేకపోతే ఒక మతాన్ని అగౌరవపరచడం గాని, రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం గాని ఎక్కడ ఈ భాషలో గాని, అంటే ఇతని పైన పెట్టిన తప్పుడు కేసులో ఎక్కడ ఇలా ఈ మహా టీవీ వంశీ మాట్లాడిన మాటల్లోని అంతరార్థాన్ని తర్వాత యాజ్ ఇట్ ఈజ్ గా బాలాజీ కంటే బాపూజీ గొప్పవాడు కాదా, శివయ్య రూపంలో చంద్రయ్య, నేను చెబుతున్న విషయం కాదు ఇది, మన కుల కూటమి పచ్చ కూటమి ఉంది కదా, పచ్చ డబ్బాలు వీళ్ళు ఇస్తున్న ఎలివేషన్ అన్నమాట. ఇది ఆ వీడియో అతను చెప్తాడు. మహా టీవీ వంశీ మాట్లాడిన మాటలు అసలు చంద్రబాబును దేవుని కన్నా ఎక్కువగా పొగిడాడు. అసలు దేవుని రూపంలో ఉన్న వ్యక్తి చంద్రబాబు, ఆ శివుడే చంద్రబాబును పంపించారు అమరావతిని రక్షించడానికి అన్నది. ఇట్లా వాళ్ళ పచ్చ మీడియా ఎలివేషన్ని ఎత్తిపడుస్తూ వ్యంగ్యంగా ఒక వీడియో తీస్తే దాంట్లో అక్రమ కేసు పెట్టారు. ఎగ్జాక్ట్లీ ఇవే, బాలాజీ కంటే బాపూజీ గొప్పవాడు కాదా, శివయ్య రూపంలో చంద్రయ్య. ఈ మాటల్లో ఎక్కడన్నా తప్పు ఉందా? అది కూడా నేను అనడం లేదు, పచ్చ డబ్బా వాళ్ళు. ఎందుకంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత TV5 తర్వాత మిగతా టీవీల్లో అన్నిట్లో కూడా టీవీ డిబేట్లు పెట్టి చంద్రబాబు గారిని ఒకటే పొగడ్డు అనమాట. ఎందుకంటే ఈవెన్ శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా ఆ లడ్డు వివాదంలో, ఆ కల్తీ వివాదంలో అసలు సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా కానీ అసలు సిట్టు దర్యాప్తులు ఎలాంటి పందుకోవు ఇలాంటివి కలపలేదని చెప్పినప్పటికీ దాన్ని మరీ ప్రచారం చేస్తుంటే సుప్రీంకోర్టు తీవ్రంగా ముట్టికాయలేసి దాన్ని మీ రాజకీయాల కోసం దేవుని వాడుకోవద్దని చెప్పిన తర్వాత కూడా ఈ ఎలివేషన్స్ ఇట్లా కొనసాగుతుంటే ఇతను వ్యంగ్యంగా ఆ వీడియో చేస్తే ఆ వీడియో పైన ఆ వీడియోను కౌంటర్ చేస్తూ ఇది ఎక్కడైనా హిందువుల మనోభావాలను గౌరవించడం లేదు, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి ఒక మహా టీవీ రిపోర్టర్తోనే కర్నూలుకు ఒక టైప్డ్ కాపీ ఒకటి పంపించి అది ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళే ఇది చేసి 2 SHO 4th టౌన్ పోలీస్ స్టేషన్ కర్నూలు అంతా ఖాళీ. ఇక్కడ పేర్ల దగ్గర ఇక్కడ ఖలీల్ బాషా సర్నా స్టాఫ్ రిపోర్టర్ మహా న్యూస్ అది ఫిలప్ చేస్తాను 2 డాష్లు ఆల్రెడీ అది టైప్ చేసి ఎక్కడి నుంచి పంపిస్తే ఇతను చేశాడు. పోనీ ఎవరైనా పాపం హిందువులు వాళ్ళ మనోభావాలు గాయపడినాయి. మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు గొంతెత్తడం, ప్రతిపక్ష పార్టీ గట్టిగా నిలదీయడం, ప్రజా సంఘాలు కూడా నిరుద్యోగులు కూడా విమర్శలు మొదలు పెట్టడంతో ఏదో 2025లో జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఒక మళ్ళీ అబద్ధపు హామీని ప్రచారం చేశారు. ఇవ్వలే.
2026 జనవరి 1న ఇస్తామన్నారు, ఇవ్వలేదు. దాని మీద విమర్శలు పెరిగే కొద్దీ ఇప్పుడు నేను ఉగాది నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటన చేశారు. ఇంచుమించుగా 10,000 ఉద్యోగాలతో ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పి 10,060 ఉద్యోగాలతో ఒక జాబ్ క్యాలెండర్ను ఇస్తున్నట్టుగా వారు ప్రకటన చేయడం జరిగింది. ఇది కూడా వైఎస్ఆర్ పార్టీ చెప్తుంది ఒక దగ. మీరిచ్చే ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటన కూడా దగాయే, నిరుద్యోగుల్ని దగా చేస్తున్నారు అని చెప్తున్నాం. ఎందుకంటే మీరు చెప్పిన ప్రకారం 4 లక్షల ఉద్యోగాలకు ఇవ్వాలి. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లెక్కలు తీస్తే ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల్ని పీకేశారు, నిర్దాక్షిణ్యంగా తీసేశారు ఉద్యోగాలు. వాటితో పోలిస్తే ఇవాళ మీరు ఇచ్చిన ఈ 10,060 ఉద్యోగాల నోటిఫికేషను నామమాత్రం, ఇందులో ఏమీ డౌట్ లేదు. ఇప్పటికీ ఉగాది సభలోనూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ పండగ పూట కూడా పాత పాటే అని మళ్ళీ జగన్ గారిని ఆడిపోచుకుంటూ ఏదో 19-24 మధ్య ఎవడూ పండగ చేసుకోలేదని మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 2,70,000 కోట్ల పైచీలకు పేదల అకౌంట్లో వేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు సృష్టిస్తే ఆ రోజు పండక్కి 10 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబంలో, పేద కుటుంబం చేతిలో ఉండేలాగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆయనకి అది కనపడలే. అంటే పండగ అంటే వాళ్ళ ఇంట్లోనే జరిగితేనే పండగ, చంద్రబాబు చేసుకుంటేనే పండగ, ఆయనకి అధికారం ఉంటేనే పండగ. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు పండుగలు చేసుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు. ఇంకా నిన్న ఇచ్చిన ఈ జాబ్ క్యాలెండర్ విషయంలోకి వస్తే ఇప్పుడే నేను చెప్పినట్టుగా 24, 25 ఆ ఊసే ఎత్తలేదు. 26లో ఇవాళ 10,060 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి ప్రకటన చేసి, అది కూడా 4 విడతల్లో 41 నోటిఫికేషన్లు ఇస్తారంట అక్టోబర్ దాకా. 4 విడతల్లో 41 నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. దాంతోపాటు ఇంకా మనం లోపలికి వెళ్తే అసలు వీళ్ళ ఉద్యోగ కల్పన ఏ విధంగా ఉంది అని అంటే 22 నెలల్లో, అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తగ్గిన ఉద్యోగుల సంఖ్య, ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 1,72,000. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. బీసీ సమాజానికి మొండి చేయి, బీసీ సప్లైన్ పెట్టడం, ఏటా 20,000 కోట్లు పెట్టమన్నారు. ఇవాళ 3వ బడ్జెట్ అయిపోయిన తర్వాత కూడా బీసీలకు సప్లైన్ పెట్టింది లేదు. బీసీలకు మొండి చేయి చూపించారు. ఎస్సీ ఎస్టీలకు మొండి చేయి, అగ్రవర్ణ పేదలకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు మొండి చేయి, మైనార్టీలకు మొండి చేయి, ఇవాళ ఆశా అంగన్వాడీ వర్కర్లకు, చిరు ఉద్యోగులకు మొండి చేయి, మైనార్టీలకు మొండి చేయి, మైనార్టీలకు సప్లైన్ అమలు చేస్తాం అని చెప్పారు. కానీ అలా మైనార్టీలకు కూడా ఈ బడ్జెట్ లో మొండి చేయి చూపించారు. ఈ బడ్జెట్ లో సకల జనులకు దక్కింది గుండు సున్నా తప్ప ఏమీ లేదంతా అంకెల గారిడి, మాటల గారిడి తప్ప వీళ్ళ బడ్జెట్ లో పేదల పట్ల నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. అప్పు మాత్రం దండిగా చేసిండ్రు. 3 ఏళ్లు నిండకముందే 3.5 లక్షల కోట్ల అప్పు చేశామని చెప్పి వాళ్ళ లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి 3.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఏమైనా కట్టిండ్రా? బీఆర్ఎస్ పార్టీ ఓ సెక్రటరియట్ కట్టింది, ఓ అంబేద్కర్ కట్టింది, ఓ కాళేశ్వరం కట్టింది, ఓ మిషన్ భగీరథ కట్టింది, చెక్ డ్యాములు కట్టింది, చెరువులు కట్టింది. బీఆర్ఎస్ ఎన్నో ఆస్తుల కల్పన చేసింది. మరి మీరు 3.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి చేసింది ఏముంది? అసలు మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు పెరగనంత డెట్ టు జిఎస్డిపి రేషియో విపరీతంగా పెరిగింది. డెట్ టు జిఎస్డిపి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 27% ఉంటే 2 ఏళ్లలోనే అది 29% పెరిగింది. ఒకప్పుడు తెలంగాణ డెట్ టు జిఎస్డిపిలో భారతదేశంలో అతి తక్కువ డెట్ టు జిఎస్డిపి ఉన్న రాష్ట్రంగా బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఉంటే,
ఈ రోజు ఎక్కువ పెరిగిపోయింది, 29% కు పెరిగింది. అసలు ఇంకా ఆయన బట్టి గారు అంబేద్కర్ సూక్తులు చెప్తా ఉన్నాడు, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతున్నాడు. వెనక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం విడ్డూరం. మీ వెనక ఎవరు కూర్చొని పెట్టినావు? పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కొని ఫిరాయింపు ఎమ్మెల్యేలను మీ వెనక కూర్చోబెట్టుకొని నువ్వు అంబేద్కర్ సూక్తులు రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం ఇది సిగ్గుచేటు. అసలు బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో, మా 10 ఏళ్ల పాలనలో బూడిద నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఈ రాష్ట్రాన్ని ఎగిరింపజేసింది బీఆర్ఎస్. కానీ మీరు ఆ ఫీనిక్స్ పక్షిని బూడిద చేసిన పాపం ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనది. అసలు మీరు ఒక్కటన్నా ఉండదా? స్కాములు తప్ప స్కీములు ఉన్నాయా మీ గవర్నమెంట్ లా? మేడారం గురించి ఏదో గొప్పగా చెప్పిండ్రు. మేడారం టెండర్లలో ఏం జరిగిందో మేం చెప్పలే, మీ కేబినెట్ మంత్రి గారి కుమార్తెనే చెప్పింది. ఆ టెండర్ మాకు దక్కిందని కోపంతో టెండర్ ను రద్దు చేశారు. ఆ టెండర్ ను ఆర్ఎండ్బి శాఖకిచ్చి పొంగిలేటి గారు దక్కించుకున్నారు అని మీ కేబినెట్ మంత్రి బిడ్డే చెప్పింది కదా. మేడారం గురించి ఏమో చెప్తున్నారు, నాసి రకం పనులతో 4 రోజులకే మేడారం పనులు నేలపాలైనాయి. మేడారం పనుల మీద స్కామ్ జరిగింది. టెండర్ల మీద ఉన్న ప్రేమ మీకు పనుల మీద లేకుండా పోయింది. ఇలా గురుకులాల్లో తిండి పెట్టే దిక్కులేదు కానీ ఈయనలో అంతర్జాతీయ ప్రమాణాలు ఆ స్కూల్ పెడతా ఈ స్కూల్ పెడతా అని మాట్లాడుతుండ్రు. మీ పాలనలో 160 మంది పసిపిల్లలు, గురుకుల పిల్లలు ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి. తిండి సరిగా పెట్టక పిల్లలు, బుక్కులు పెట్టి చదువుకోవాల్సిన పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. గురుకుల పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేని నువ్వు ఇవాళ ఇంటర్నేషనల్ స్కూళ్లు నేను విద్యను ఉద్ధరించిన అని చెప్పి ఇవాళ బడ్జెట్ లో చెప్పేటట్టు ప్రయత్నం చేసిండ్రు. సరిగా పెట్టుబడులు అయితే మళ్ళీ గవే కట్టుకథలు. పెట్టుబడుల విషయంలో అన్ని అంకెలు తప్ప వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి ఇప్పటికీ చాలా సార్లు అడిగినాం. ఏ కంపెనీ పెట్టింది? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చేసుకోవడానికి అవకాశం ఇచ్చిందని చెప్పి 2.5 hours ఆయన ఏకపాత్ర అభినయం చేసి చెప్పారు. మరి చెప్తే ఇక్కడ ఒక సూటి ప్రశ్న కాంగ్రెస్ ప్రభుత్వానికి. పోయినసారి బడ్జెట్ లో వాళ్ళు ఏం ఎస్టిమేషన్ వేసారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్స్ 22,782 కోట్లు ఉంటాయని చెప్పారు. కానీ వాస్తవానికి రిలీజ్ అయింది ఎంత? అందులో సగం 11,161 కోట్లు మాత్రమే రిలీజ్ అయినాయి. అంటే 100 సార్లు ఢిల్లీకి పోయి వచ్చి 20,000 కోట్లు డెట్ రీస్ట్రక్చర్ చేసుకొని ఏదేదో సాధించమని చెప్తున్నటువంటి మీరు, ప్రధానమంత్రి మోడీ గారిని బడేబాయ్ అని చెప్పి సంబోధించేటటువంటి మీరు, మన రాష్ట్రానికి హక్కుభుక్తంగా రావాల్సినటువంటి 22,000 కోట్ల రూపాయలను ఎందుకు రాబట్టుకోలేకపోయినరు? ఓన్లీ 50% యూ ఆర్ ఏబుల్ టు గెట్. దీనికి మీరు ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళడం ఎందుకు? అది కాకుండా ఇంకొక మోసం మీరు చేస్తున్నది, ఇంకొక ఫేక్ ఏంటంటే ఈ సంవత్సరం మళ్ళీ 24,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి బడ్జెట్ లో పెట్టారు. అంటే పోయిన సంవత్సరం 22,000 కోట్లు వస్తాయంటే అందులో సగం కూడా రాలేదు. మళ్ళీ ఈసారి కూడా అంతే ఎక్కువ ఎస్టిమేట్ చేసి పెడుతున్నారు. అంటే ఇది కేవలం ప్రజల్ని మోసం చేయడమే. ఇంకొక మాట మేము అడుగుతా ఉన్నాం, మీరు ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి వచ్చి ఇన్నిసార్లు ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఎందుకు ఒక్కనాడు కూడా బీసీల గురించి మాట్లాడతలేరు? ఎందుకు ఒక్కనాడు కూడా పెండింగ్ ఉన్న బీసీ బిల్ గురించి మాట్లాడతలేరు? అఖిల పక్షాన్ని తీసుకెళ్తామన్న హామీ ఏమైంది? అంటే దేనికోసం పోతున్నారు మీరు అనేటటువంటి ప్రశ్న మాత్రం ఇలా తెలంగాణ ప్రజల్లో వస్తుందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అట్లానే ఓవరాల్ గా బడ్జెట్ మేనేజ్మెంట్ గురించి చూసినట్టయితే చాలా చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఒకటి, రెవెన్యూ సర్ప్లస్ ని చాలా ఎక్కువగా వేసి చూపించినారు. 6,857 crores ఉందని చెప్పింది. లాస్ట్ టైం కూడా అట్లనే రెవెన్యూ సర్ప్లస్ మా దగ్గర 2,700 కోట్లు ఉందని చెప్తే చివరికి వచ్చి 591 కోట్లు మాత్రమే ఉంది. ఈసారేమో దానికి 3 ఇంతలు పెంచి 6,800 కోట్లు ఉందని చెప్తా ఉన్నారు. ఈసారి కూడా లాస్ట్ కి వచ్చేసరికి మళ్ళా ఏమీ ఉండదు. అంటే ఇది కంప్లీట్లీ ఫేక్, ఫ్యాబ్రికేటెడ్ బడ్జెట్ అన్నది మాత్రం చాలా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రి గారు ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకున్న అప్పులు 5,62,363 కోట్లు. అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు 3,01,835 కోట్లు. అంటే మొత్తం కలిపి 8,64,198 కోట్లకు ఈ రాష్ట్రం యొక్క అప్పు చేరుకున్నది. ప్రజలందరూ దయచేసి గమనించి వినాలి. 8,64,198 కోట్లకు చేరుకున్నది. అంటే ఒక్కొక్క వ్యక్తి మీద ఈ రాష్ట్రంలో 2,16,000 రూపాయల అప్పు ఉన్నది. ఒక్క మనిషి మీద నెత్తికి 2,16,000 అప్పు ఉంది. ఒక ఇంట్లో 4 ఉంటారు అనుకుంటే
ప్రతి కుటుంబం మీద 9 లక్షల రూపాయల అప్పు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన నెత్తి మీద పెట్టిందనే విషయాన్ని మేము చాలా చింతిస్తూ చెప్తున్నాం. మరి అప్పు తీసుకొచ్చిండ్రు, కనీసం ఏమైనా ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చిండ్రా, పోనీ కనీసం తులం బంగారం ఇచ్చే పథకాలు ఏమైనా ₹1 ఇచ్చిండ్రా, పోనీ 6 గ్యారెంటీల మీద ఏమైనా పెట్టిండ్రా, పోనీ స్కూటీలు ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్ననే చెప్పారు స్కూటీలు ఇస్తామని చెప్పి, కానీ బడ్జెట్ లో మాత్రం కనీసం స్కూటీలు ఊసలేదు. అంటే ఈ ముఖ్యమంత్రి చెప్పేది ఉప ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో పెడతలేరు అని అర్థం. మరి వాళ్ళిద్దరికి శృతి లేదు మతి లేని వ్యవహారమా, లేదా రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించాలో అర్థం కాని వ్యవహారమా, లేదా రాహుల్ గాంధీ గారు ఆడ కాన్స్టిట్యూషన్ పట్టుకొని ఫేకినట్టు ఇక్కడ బట్టి గారు అసెంబ్లీలో బడ్జెట్ లో ఫేకినరా అన్న విషయం మాత్రం తెలంగాణ ప్రజలు ఆలోచించేటటువంటి సందర్భం. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఉద్యోగాలకు సంబంధించి మేము డిమాండ్ చేస్తూ వచ్చినాం. ఖచ్చితంగా మీరు ఉద్యోగులకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, వాటికి సంబంధించి డబ్బులు రిలీజ్ చేయండి, వాటికి సంబంధించి బడ్జెట్ పెట్టండి అని చెప్పినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం దాని మీద శ్రద్ధ పెడతలేదు. సో ఈ రోజు ఒక సర్వే వచ్చిందండి. ఈ సర్వే పేరు స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా, అంటే పని చేస్తున్నటువంటి వాళ్ళు, ఎంప్లాయిడ్ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కోసం దేశవ్యాప్తంగా అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ చేసిన సర్వే. దీంట్లో ఏమొచ్చిందంటే ఎంత దారుణం అంటే, ప్రతి 4 డిగ్రీ చేసినటువంటి తెలంగాణ బిడ్డలలో, మగపిల్లలలో 4 డిగ్రీలు చేస్తే 1 మాత్రమే ఉద్యోగం ఇవ్వగలుగుతున్నాం. ఆడపిల్లలలో డిగ్రీ చేసిన 2 ఆడపిల్లల్లో 1 మాత్రమే ఉద్యోగం ఇవ్వగలుగుతున్నాం. అంటే విమెన్ లో అన్ఎంప్లాయ్మెంట్ శాతం 50% ఉంది. మగపిల్లల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాష్ట్రాలు మనం పోల్చుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 13%, బీహార్ 21%. ఈ విధంగా ప్రతి రాష్ట్రం కూడా ఎడ్యుకేషన్కి వారు ఇస్తున్నటువంటి ఒక ప్రాధాన్యత ఏతుందో వాళ్ళ బడ్జెట్లో ఉన్నటువంటి ఒక కేటాయింపుల మీద. ముఖ్యమంత్రి గారు పోయి ఉస్మానియా సీట్లో నేను 1000 కోట్లు ఇస్తా అని చెప్పేసి అది 1000 రోజులైనా కూడా దాని గురించి మాట్లాడరు, కానీ బడ్జెట్ అలొకేషన్ మాత్రం పర్సెంటేజ్ పెంచరు. మీరు మాట్లాడినటువంటిగా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీసు, ఇంటిగ్రేటెడ్ కాలేజెస్ ఇవన్నీ పెద్ద గొప్పగా చెప్పుకున్నారు విజయంలో, కానీ ఏది కూడా మీరు అలాట్ చేసిన బడ్జెట్లో విద్యా వ్యవస్థకు ఏది కూడా మెరుగుపెట్టేటటువంటి ఒక ప్రయత్నం లేదు దాంట్లో. రెండో విషయం వచ్చే వరకు ఆరోగ్య విషయంలో చెప్పారు మీరు. ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వం పెద్ద ప్రయత్నం చేసినట్టు ఏం కనబడలేదు. ఆరోగ్య విషయంలో కూడా మీరు పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పర్యవేక్షిస్తుంది. వాళ్ళ ఒక సూపర్విజన్లో మిగతా పెన్షన్స్ కానీ వాళ్ళ ఒక బెనిఫిట్స్ కానీ అవి కూడా వాళ్ళు పర్యవేక్షిస్తారని చెప్పారు. ఆరోగ్యశ్రీకే గతి లేదు, దిక్కు లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలే ఇంకా పూర్తి కాలేదు, ఇవ్వలేదు ఎక్కడ. అటువంటి ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్కు ఈ పెన్షన్లు ఇవన్నీ కూడా పెట్టేస్తే అంటే ఇవి కూడా దివాలు తీయాలని, ఇవి కూడా బకాయి పడాలనా? అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఏదైతే ఇవాళ చెప్పడం జరిగిందో అది మొత్తం కూడా ఏదో ఫ్యాన్సీగా, దీంట్లో ఎక్కడ కూడా అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అనే విషయం మీకు లేదు. మేము ఫ్యూచర్ సిటీ పెట్టినాం, మేము అది పెట్టినాం, ఇది పెట్టినాం చెప్తా ఉన్నారు, కానీ ఎక్కడ మీ తరఫు నుంచి ఇది అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని ఎక్కడ ఉన్నాయి? మీరు ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ మీద మాట్లాడారు. ఆ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కూడా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా కింద వచ్చినటువంటి ప్రాజెక్టులు ఈరోజు ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. అది మీ ప్రయత్నం దాంట్లో ఏం లేదు. మన దగ్గర ఉన్నది వాస్తవం అంతేగానే దాని ద్వారా మీ యొక్క ఘనత దాంట్లో ఏం లేదు. రీజనల్ రింగ్ రోడ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ అయినాయి, ఒక ల్యాండ్ అక్విజిషన్ వరకే మీది. దాని పక్కన జరిగేటటువంటి ఒక రీజనల్ రింగ్ రైల్ రోడ్ అవుతుందో ఆ రైల్ కూడా రైల్వే డిపార్ట్మెంట్, రైల్వే మినిస్ట్రీదేనా చేయాలి. తెలంగాణకు మీరు చేస్తున్నాం, కనీసం ఇట్లనే మీరు చెప్పిన తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మీ పేరు చెప్పుకున్నా అది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని చెప్పారు మీరు. నిజంగా ఈరోజు రైల్వే ఏదైతే రింగ్ రోడ్ ఉందో అది తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక గోడౌన్స్ కానీ, బిజినెస్ బాగా డెవలప్ కావడానికి గోడౌన్స్ కానీ, ఫ్రైట్ ట్రాన్స్ఫర్స్ కానీ, ఒక డ్రై పోర్టు అక్కడ నిర్మాణం చేసి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పంపించేటటువంటి ఒక ప్రయత్నము ఈ రీజనల్ రైల్వే రోడ్ మన ఎకానమీని డెవలప్ చేయడానికి. అది ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అది అందులో ఈరోజు కేటాయించినటువంటి మొత్తం ఫండ్ ఎక్సెప్ట్ మీకు ల్యాండ్ ఎక్విజిషన్ తప్ప మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఫండ్ చేసినటువంటి.
పైపెచ్చి మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విబీజీ రామ్ మీద మీరు చాలా పెద్దగా చెప్పారు. దానివల్ల మాకు నష్టం అవుతుంది, ఇంతకుముందు అవుతుంది. ఇంతకుముందు దాంతో కూడా ఫ్రాడ్ జరిగింది. రాష్ట్రాలకు 40% ఎందుకు కాంట్రిబ్యూట్ చేయమంటున్నాం అంటే, గతంలో చేసినటువంటి ఒక నరేగా సంబంధించినటువంటి స్కీమ్స్లో దాదాపు మొత్తం ఫ్రాడే జరిగింది. అక్కడ ఎవరైతే లబ్ధిదారులు లేరో వాళ్ళ పేరు కూడా బోగస్ లిస్టులు, బోగస్ క్లెయిమెంట్స్, కోట్లాది రూపాయలు ఈరోజు మన దేశానికి నష్టమైంది. కాబట్టే రాష్ట్రాలు కూడా తన బాధ్యత స్వీకరించాలి, రాష్ట్రాలు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలి, ఈ ఫ్రాడ్ ఆపాలి. ఎందుకంటే రాష్ట్రాలు కలెక్టర్ నోడల్ ఏజెన్సీ కాబట్టి కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద పర్యవేక్షణ ఉంటుంది, నియంత్రణ ఉంటుంది. అది తగ్గించడానికి ప్రజల సొమ్ము, ఇది ప్రజల సొమ్ము కాబట్టి దాన్ని జాగ్రత్తగా బాధ్యత వహితగా అది కింద పబ్లిక్ దగ్గర పోవాలి. రాజీవ్ గాంధీ గారు వారే అన్నారు ఒకసారి. ఏమని అన్నారు? రాజీవ్ గాంధీ గారు అన్నది ఏంటంటే, నేను రూపాయి పంపిస్తే కింద 15 పైసలు మాత్రమే పోతున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మోదీ గారు రూపాయి పంపిస్తే కింద రూపాయి పోతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియా సమావేశం, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.